హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు గోదావరిఖని నుంచి రామగుండం రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఎందుకంటే మేము బెంగళూరు వెళ్తున్నాము ఒక పని మీద. రామగుండం రైల్వే స్టేషన్కి వచ్చినాము. పార్కింగ్ ఏరియా చాలా బాగుంది కదా, చూడండి. అదిగో రామగుండం రైల్వే స్టేషన్ అని అక్కడ కొత్తగా అది కట్టారు. మేము రాలేదు ఇప్పటి వరకు, ఇప్పుడే వచ్చాము. చాలా సంవత్సరాలు అవుతుంది, 7-8 సంవత్సరాలు అవుతుంది ట్రైన్ ఎక్కక. ఇదే మా రైల్వే స్టేషన్, రామగుండం రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు వెళ్ళి ట్రైన్ ఎప్పుడుందో అడగాలి ఎంక్వైరీలో. టికెట్ కౌంటర్లు ఇక్కడ ఉన్నాయి. మా మమ్మీ డాడీ పోతున్నాము, బెంగళూరు పోతున్నాం. బెంగళూరు మా డాడీకి నడుము నొప్పికి కాళ్ళ నొప్పులకు వెళ్ళాలి. అయితే ఏమో తీయలేదు, టికెట్ కౌంటర్లు ఓపెన్ చేయలే. ఎంక్వైరీ కౌంటర్ ఓపెన్ చేసినట్టున్నది, వెళ్ళి అడుగుతా. ఏం బండి అన్నట్టు? గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్ దాకా పోతుంది అట. యశ్వంతపూర్ స్టేషన్లో అయితే మనకు దగ్గర. ఇప్పుడు ఇక టికెట్ అయితే తీసుకొని ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము. సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి మెట్లు ఎక్కి. ఆ సైడ్ అయితే వెళ్తాం. ఇప్పుడు ఒక బ్యాగు తగిలించాలి నాకు, ఇది అవుతలేదు. ఎట్లా పోవడం? ఇంతమంది వచ్చారు తలవేరం దాటుతావా అని అట్లా అండి ట్రైన్ కాడ నుంచి. బ్యాగ్ మా అమ్మ బ్యాగ్ కూడా వేసుకుంది. ఇక వాళ్ళకు నడవరాదు కదా. మా హనుమాన్జీలు ఎవరు లేరు ఇక్కడ. చూడండి, చిన్నప్పుడు మనం ఇట్లా ఎక్కుతాం కదా, మస్తు అనిపిస్తుంది అట్లా ట్రైన్లు వస్తా అంటే. నిచ్చాన దాటేది ఇక చూడండి. ట్రైన్ హారన్ ఇస్తుంది, గూడ్స్ ఉన్నది పట్టాల మీద. చూపిస్తా ట్రైన్ హారా. జల్లు అన్నదా? వెళ్ళిపోతుంది ట్రైన్. వాళ్ళు అక్కడ నడుపుతాను. అటైతే చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8 లైన్లు ఉన్నాయి. కానీ ఏటి అనో ఇదేంటి సిమెంట్గా అయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ట్రైన్కి వచ్చి? మేము అక్కడికి వెళ్ళాలి.
ఆ ప్లాట్ఫామ్ కాడికి. ఎవ్వరూ లేరు స్టేషన్లో. చూడండి, ట్రైన్లు మేము తప్ప ఎవరు లేరు. చాలా రోజులకు వచ్చినాం. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ ఉందా అనే నువ్వు చూడలేదా? లిఫ్ట్ కూడా ఉన్నది, మేము చూడకుండా వచ్చినాం. అటు కూడా ఉన్నట్టుంది కాదు మమ్మీ? అటు ఉందా? వాళ్ళు ఎవరు చెప్పట్లేదు అక్కడ ఉన్న వాళ్ళు. మరి ఎన్ని రోజులే చూసి పంపులు. నీళ్ళు రావు కానీ వస్తాయి నీళ్ళు వస్తాయా? వస్తాయి. ఫ్రెండ్ 9:17 అవుతుంది. 9:17 ఇంకా ట్రైన్ రాలేదు. అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పటిదాకా వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది. అంతకుముందు అది వేరే వేరే ట్రైన్స్ వచ్చి వెళ్ళిపోయాయి. మనది ఇంకా రావట్లేదు. ఇంకా 10 minutesలో వస్తుంది కావచ్చు. బెంగళూరు వెళ్ళే ట్రైన్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్కి వెళ్ళాలి. బెంగళూరుకు అంటే డైరెక్ట్ అది లేదట, యశ్వంతపూర్లో దింపుతుంది. మళ్ళీ అక్కడ నుంచి బస్సు పట్టుకొని అక్కడికి వేరే బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇవన్నీ తిరుగుడు ఉన్నది ఇలా కథ ఉంది. ఓకేనా దోస్తులు? మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. నేను తిరిగి ఎండ ఇప్పుడే అసలు ట్రైన్ ఎక్కలేదు. ఇంత వాడిపోయింది ముఖం అంతా, నల్లగా అయింది. చూడండి ఎలా అయిందో. చెప్పు ఏంటి మమ్మీ? పెంటగాన్ హెల్లియా? పెంటగాన్ హెల్లికి వెళ్ళన్నట మమ్మీ అంటుంది. మెజెస్టిక్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి పెంటగాన్ హెల్లికి బస్ ఎక్కాలి. 57 55 ఏదో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ చాలా రోజులు అవుతుంది. అక్కడికి వెళ్ళాక తెలుసుకుంటా. మళ్ళీ అడిగి అక్కడ హిందీ అయితే వస్తుంది అందరికీ. హిందీలో అడిగి తెలుసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, కలుద్దాం మళ్ళీ. For the kind attention of passengers, train number 12591 Gorakhpur Junction, Yeshwanthpur Superfast Express is coming on platform number 2. ఇప్పుడు మన ట్రైన్ వస్తుందని చెప్తాను, అనౌన్స్ అవుతుంది. ఫ్రెండ్స్, మా ట్రైన్ అయితే వస్తుంది. అక్కడ లాస్ట్కి ఉంది. వస్తుందా ట్రైన్? చూడండి, వైట్ ట్రైన్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్కి వెళ్తుంది. యశ్వంతపూర్ అంటే ఇక అక్కడనే బెంగళూరు అన్నట్టు. ఓకే, ఇక ట్రైన్ ఎక్కినాక చూపిస్తా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మన తెలుగువాడు మంది ఘోరంగా ఉన్నారు. ఇలా అక్కబడతలేదు, జరిగేటట్టు కూడా లేదు. ఇట్లా అయింది పరిస్థితి. రిజర్వేషన్ దొరకలేదు. గుంపులో గందరగోళం అన్నట్టుగా. ఇక చూడు, ఎక్కడ పడితే అక్కడనే కూర్చున్నారు అందరు ఇలా.